సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు పైప్స్ అండ్ ట్యాంక్స్ అంటాం. సో దీన్ని పంపులు మరియు ట్యాంకులు అంటారు తెలుగులో, పంపులు ట్యాంకులు. సో దీంట్లో నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో ఒకసారి చూడండి. సో పంపులు ట్యాంకులు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రెండు పంపులు ఒక ట్యాంకును 10 నిమిషాలు 15 నిమిషాల్లో నింపగలవు. ఈ రెండు పంపులను ఒకేసారి ప్రారంభించిన ఆ ట్యాంక్ ఎంత సమయంలో నిండుతుంది? అనేసి క్వశ్చన్ అండి. సో ఒకసారి చూడండి, రెండు పంపులు అంట ఒక ట్యాంకును 10 నిమిషాలు 15 నిమిషాల్లో నింపగలవు. ఈ రెండు పంపులను ఒకేసారి ప్రారంభించిన ఆ ట్యాంకు ఎంత సమయంలో నిండుతుంది అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి ఇచ్చినటువంటి రెండు పంపులు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకోండి. ఆ ట్యాంకును నింపే పంపులు ఫస్ట్ 10 నిమిషాలు నింపుతుంది, ఓకే, ప్లస్ నెక్స్ట్ 15 మినిట్స్లో నింపుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో నుంచి మనకు ఎల్సిఎం తీసుకుంటే 10-15 మధ్య ఎల్సిఎం 30. సో 10లో ఎన్నిసార్లు పోతుందంటే 3 టైమ్స్ పోయిద్ది. సో 15లో ఎన్నిసార్లు పోయిద్ది అంటే 2 టైమ్స్ పోయిద్ది. సో 5/30. సో కొట్టేసినట్లయితే మనము 1/6 వస్తుంది. సో 1/6 నథింగ్ బట్ 6 మినిట్స్. సో 6 మినిట్స్ సమయం పడుతుంది అనమాట. సో ఈ విధంగా కాకుండా గతంలో xy/x+y అనే ఫార్ములాలో కూడా చేసినాం. సో ఈ ఫార్ములా ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ఎక్కడ చేసినాం? కాలం మరి పని దగ్గర కూడా చేసాం అనమాట. సో 10 × 15 బై నెక్స్ట్ 10 + 15. సో ఈ రూపంలో కూడా చేసుకోవచ్చు దీన్ని. సో ఇది సింపుల్ మోడల్. సో నెక్స్ట్ లెక్క చూడండి. సో నెక్స్ట్ లెక్క వచ్చేసి రెండు పంపులు ఒక ట్యాంకును 4 గంటలలో నింపగలవు. రెండు పంపులు ఒక ట్యాంకును 4 గంటలలో కలిసి నింపగలవు. ఇద్దరు కలిసి నింపుతారంట, కలిసి నింపగలవు. మొదటి పంపు మాత్రమే 6 గంటల్లో నింపుతుంది అంట. 6 అవర్స్లో నింపుతుందండి, 6 గంటల్లో నింపగలదు. సో నెక్స్ట్ పంపు చూడు. అయినా రెండవ పంపు మాత్రమే ఆ ట్యాంకును ఎంత సమయంలో నింపుతుంది? అయినా రెండవ పంపు ఎంత సమయంలో నింపుతుంది అనేసి క్వశ్చన్. రెండవ పంపు ఎంత సమయంలో నింపుతుంది లేదా నింపగలదు అనేసి క్వశ్చన్ కదా. సో ఒకసారి మనం పరిశీలించినట్లయితే రెండు పంపులంట ఒక ట్యాంకును 4 గంటలు నింపుతాయంట. సో రెండు పంపులను ఒక ట్యాంకును 4 గంటలు నింపుతాయి, ఓకే, కలిసి నింపగలం. మొదటి పంపు మాత్రమే 6 గంటల్లో నింపుతుంది. ఫస్ట్ పంపు మాత్రమే 6 గంటల్లో నింపుతుంది. అయినా రెండవ పంపు ఎంత సమయంలో నింపగలదు అనేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కదా. సో ఎంత సమయం అన్నది మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకో, రెండవ పంపుని ఎక్స్ అనుకుంటే అప్పుడు ఏమైంది? 1/6 + 1/x ఏమవుతుంది? రెండు పంపులు కలిసి 1/4లో నింపగలవు. సో దీని ప్రకారం 1/xను ఇక్కడ ఉంచి ఈ 1/6ను అటు సైడ్ పంపిస్తే 1/4 - 1/6 అవుతుంది, ఓకే. సో దీని నుంచి మనం ఎల్సిఎం కనుక తీసుకున్నట్లయితే 6, 4 మధ్య ఎల్సిఎం 12. సో 12 అనేది 4లో ఎన్నిసార్లు పోయింది? 3 టైమ్స్ పోయింది. అదేవిధంగా 6లో ఎన్నిసార్లు పోయింది అంటే 2 టైమ్స్ పోయింది. సో అప్పుడు 1/x = 1/12 కదా. సో అప్పుడు x = ఏమవుతుంది? 12 అవుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా మనము చేయాలన్నమాట. సో నెక్స్ట్ మోడల్ చూడండి. సో నెక్స్ట్ లెక్క చూసుకున్నట్లయితే మూడు పంపులు ఒక ట్యాంకును మూడు పంపులంట ఒక ట్యాంకును 20 నిమిషాలు,
24 నిమిషాలు కామా 30 నిమిషాల్లో నింపగలవు. 20 నిమిషాలు కామా 24 నిమిషాలు కామా 30 నిమిషాల్లో నింపగలవు. సో అవి నింపగలవు. అయినా ఈ 3 పంపులు ఒకేసారి ప్రారంభించిన 3 పంపులను ఒకేసారి ప్రారంభించిన ఆ ట్యాంక్ ఎంత సమయంలో నింపగలవు అంటుంది. ఆ ట్యాంక్ ఎంత సమయంలో నింపగలదు, ఆ ట్యాంకును ఎంత సమయంలో నింపగలవు. సో మరొకసారి చదవండి ఒకసారి క్వశ్చన్. 3 పంపులు అంటే ఒక ట్యాంకును 20 నిమిషాలు కామా 24 నిమిషాలు కామా 30 నిమిషాల్లో నింపగలవు. ఈ 3 పంపులను ఒకేసారి ప్రారంభిస్తే ఆ ట్యాంకు ఎంత సమయంలో నింపగలుగుతాయి అంటుండు. సో ఇచ్చినటువంటి 3 పంపుల సమయం తీసుకో, 1/20, 1/+1/24, 1/30. సో 1 ఎందుకు తీసుకుంటాం అంటే ట్యాంక్ ఒకటి కాబట్టి. సో నెక్స్ట్ ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నట్లయితే 20, 24, 30 మధ్య ఎల్సిఎం ఎంత అవుతుందంటే 120 అవుతుంది. ఓకే, సో ఎల్సిఎం ఎట్లా కడతాను, 20, 24, 30. సో 5లో కొట్టేయండి, 5 4 జా. సో 24 యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా పెట్టితే 5 6 జా. సో నెక్స్ట్ 4తో కొట్టేసినట్లయితే 6, నెక్స్ట్ 6తో కొట్టేసినట్లయితే 1 1 1. సో 4 5 20, 26 120. సో ఎల్సిఎం ఏమవుతుంది, 120 అవుతుంది. ఈ 120 20లో ఎన్నిసార్లు పోయిద్ది అని చూడు, 6 టైమ్స్ పోతాయి. సో నెక్స్ట్ 120 అనేది 24లో ఎన్నిసార్లు పోయిద్ది, 5 టైమ్స్ పోయిద్ది. సో నెక్స్ట్ 30లో ఎన్నిసార్లు పోయిద్ది, 4 టైమ్స్ పోయిద్ది. సో మొత్తం పైన వాల్యూస్ కూడండి. ఇక పైన వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. సో ఓకేనా, 10 + 5 15/20 120. సో దీన్ని మనం కొట్టేసినట్లయితే ఎన్నిసార్లు పోయిద్ది అంటే 8 టైమ్స్ పోయిద్ది. సో ఎంత సమయంలో నింపగలదు అంటే 8 టైమ్స్లో, అంటే 8 అవర్స్లో నింపగలుగుతుంది అనమాట. సో ఈ విధంగా లెక్కలు చేయాలన్నమాట. సో నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ లెక్క రాయండి. సో నెక్స్ట్ లెక్క కనుక చూసుకున్నట్లయితే 2 పంపులు ఒక ట్యాంకును 2 పంపులు ఒక ట్యాంకును 2 పంపులు అంట ఒక ట్యాంకును 10 మరియు 12 నిమిషాల్లో నింపగలవు. 10 మరియు 12 నిమిషాల్లో నింపుతుంది. నింపితే మూడవ పంపు సహాయంతో ఆ ట్యాంకును 4 నిమిషాల్లో నింపగలదు. 4 మినిట్స్లో నింపగలుగుతుందంట. నింపగలదు. అయినా మూడవ పంపు మాత్రమే ఆ ట్యాంక్ను ఎంత సమయంలో నింపుతుంది అంటుంది. మూడవ పంపు మాత్రమే ఆ ట్యాంక్ను ఎంత సమయంలో నింపగలదు అంటుండు. ఎంత సమయంలో నింపగలదు. సో ఒకసారి మనం క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 2 పంపులు ఒక ట్యాంకును 10 మరియు 12 నిమిషాల్లో నింపగలదు. సో మూడో పంపు సహాయంతో ఆ ట్యాంకును 4 నిమిషాల్లో నింపగలదు. అయినా మూడో పంపు మాత్రమే ఆ ట్యాంకును ఎంత సమయంలో నింపగలదు అనేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కదా. సో ఒకసారి చూడండి, ఫస్ట్ ఇచ్చినటువంటి ఏదైతే నిమిషాల్లో ఆ ట్యాంకు నింపుతాయో చూడండి. ఫస్ట్ 2 పంపులు అంటే ఒక ట్యాంకును 10 నిమిషాలు ప్లస్ 12 నిమిషాల్లో నింపుతుందంట. మూడవ పంపు సహాయంతో అంటే మూడో పంపు అనేది ఎంత సమయంలో అనేది ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకో, మూడో పంపుని 1/x. ఆ మూడో పంపు ఆ ట్యాంకుని ఎన్ని నిమిషాల్లో, 4 నిమిషాల్లో నింపుతుందంట. సో మొత్తము 1/4 నిమిషాలు నింపుతున్నాయి. సో దీని ప్రకారము మనం ఈ 1/xను ఇటు సైడ్ తీసుకొని వచ్చే ఇవి అటు సైడ్ పంపిస్తే 1/4 - 1/10 - 1/12 అవుతుంది కదా. సో దీనిలో నుంచి ఎల్సిఎం తీసుకో. ఇక 4, 10, 12 మధ్య ఎల్సిఎం ఎంత అంటే 60 అండి. 60 అనేది 4లో ఎన్నిసార్లు పోయిద్ది అంటే 15 టైమ్స్ పోయిద్ది. సో 10 ఎన్నిసార్లు పోయిద్ది అంటే 6 టైమ్స్. 60 అనేది 12 ఎన్నిసార్లు పోయిద్ది అంటే 5 టైమ్స్ పోయిద్ది.
సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 15 - 6 - 5 అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు 15 - 6 - 5 కదా, 6 - 5 6 + 5 ఇది చూడండి. సో 6 + 5 ఏమవుతుంది, 11 అవుతుంది. సో సారీ ఇక్కడ 15 - 6 కదా, 15 - 6 అంటే ఎంత, 15లో నుంచి 6 తీయండి 9 అవుతుంది కదా. ఈ 9 - 5 తీస్తే 4 అవుతుంది, 4/60 అవుతుంది. సో కొట్టుడు పోతే 15 అవుతుంది. సో 15 minutes నింపుతుంది అనేసి అర్థం అనమాట. సో ఈ విధంగా చూసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ లెక్క రాయండి. సో పంపుల ట్యాంకులు ఇంపార్టెంట్ అండి. సో మినిమం 2 to 3 క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఒక పంపు ఒక ట్యాంకును 10 నిమిషాల్లో నింపుతుంది, 10 minutesలో నింపగలదు. సో నింపగలదు. మరొక పంపు నిండి ఉన్న అదే ట్యాంకును 10 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. మరొక పంపు నిండి ఉన్నటువంటి అదే ట్యాంకును 15 నిమిషాల్లో ఖాళీ చేస్తుందంట. చూడిగా ఖాళీ చేయగలదు. రెండు పంపులను ఒకేసారి ప్రారంభిస్తుంది. రెండు పంపులను ఒకేసారి ప్రారంభించిన అన్నాడు. ఒకేసారి ప్రారంభించిన ఆ ట్యాంక్ ఎంత సమయంలో నిండును లేదా ఖాళీ అగును. ఆ ట్యాంక్ ఎంత సమయంలో నిండును లేదా ఖాళీ అగును అంటుండు. సో దీన్ని బట్టి ఇక చూడు లెక్క. ఒక పంపు అంటే ఒక ట్యాంక్ను 10 నిమిషాల్లో నింపగలదు. మరొక పంపు నిండి ఉన్న అదే ట్యాంక్ను 15 నిమిషాల్లో నింపుతుంది, ఖాళీ చేస్తుంది. సో ఈ రెండు పంపులను ఒకేసారి ప్రారంభించిన ఆ ట్యాంక్ ఎంత సమయంలో నింపగలదు లేదా ఖాళీ చేయగలదు అనేసి క్వశ్చన్ కదా. సో ఫస్ట్ పంపు అనేది 10 minutesలో నింపుతుంది. సో అదేవిధంగా మరొక పంపు నిండి ఉన్న అదే ట్యాంకును 15 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది, అంటే 15 minutesలో ఖాళీ చేస్తుంది కదా. సో ఫస్ట్ ఫుల్ అయితే నెక్స్ట్ ఇది ఎంప్టీ చేస్తుంది అనమాట. ఓకే. దీన్ని బట్టి నువ్వు ఏం చేసుకుంటావు అంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకో. 10, 15 మధ్య ఎల్సిఎం ఏమవుతుంది, 30 అవుతుంది. ఓకే. 30 అనేది 10 అనేది ఎన్నిసార్లు పోయింది అంటే 3 times. ఈ 30 15 ఎన్నిసార్లు పోయింది, 2 times పోయింది. సో అప్పుడు 1/30 అవుతుంది కదా. సో 1/30 మీన్స్ 30 minutes అనమాట. సో ఎట్లా కాకుండా గతంలో ఒక ఫార్ములా చెప్పాను, xy/x + y అనే ఫార్ములా చెప్పాను. సో ఈ ఫార్ములా బట్టి కూడా చేసుకోవచ్చు. నువ్వు x = 10 అనుకొని y = 15 అనుకొని కూడా చేసుకోవచ్చు. సో ఇది సింపుల్ కదా. ఓకేనా. సో నెక్స్ట్ లెక్క రాయండి. సో నెక్స్ట్ లెక్క కనుక మనం చూసుకున్నట్లయితే రెండు పంపులు ఒక ట్యాంకును ఒక ట్యాంకును 10 మరియు 15 నిమిషాల్లో నింపగలవు. 10 మరియు 15 నిమిషాల్లో నింపగలవు. మూడవ పంపు సహాయంతో మూడవ పంపు నిండి ఉన్న ట్యాంకును 12 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. 12 minutesలో ఖాళీ చేస్తుంది, 12 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. ఇవి ఒకేసారి ప్రారంభించిన సో ఇవి మొత్తం ఒకేసారి ప్రారంభించిన ఆ ట్యాంక్ ఎంత సమయంలో నిండును లేదా ఖాళీ అగును అంటుంది. ఆ ట్యాంక్ ఎంత సమయంలో నిండును లేదా ఖాళీ అగును. సో ఇదే అండి క్వశ్చన్స్. సో రెండు పంపులు ఒక ట్యాంక్ అంట 10 నిమిషాలు మరియు 15 నిమిషాల్లో నింపగలవు. సో ఈ మూడు పంపులను ఒకేసారి ప్రారంభించిన
నిండి ఉన్న ట్యాంకును 12 నిమిషాల్లో ఒకేసారి ప్రారంభించిన ఆ ట్యాంకు ఎన్ని నిమిషాల్లో ఖాళీ చేయగలదు అనేసి క్వశ్చన్స్ అండి. సో ఒకసారి చూడండి, ఇక్కడ మూడో పంపు నిండి ఉన్న ట్యాంకును 12 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. ఓకే, 2 పంపులు అంటే ఒక ట్యాంకును 10 మరియు 15 నిమిషాల్లో నింపగలుగుతున్నాయంట. 10 మరియు 15 నిమిషాల్లో నింపుతున్నాయి. మూడో పంపు దాన్ని ఎన్ని నిమిషాలు ఖాళీ చేస్తుంది? 12 మినిట్స్లో ఖాళీ చేస్తుంది. ఓకే, దీన్ని బట్టి ఎల్సిఎం తీసుకో. ఇక 10, 15, 12 మధ్య ఎల్సిఎం ఏమవుతుంది? 60 అవుతుంది. 60 అనేది 10లో 6 టైమ్స్ ప్లస్ 5లో 4 టైమ్స్ ప్లస్ 12లో 5 టైమ్స్ పోయింది. సో దీని ప్రకారం 5/60. సో 1/12, నథింగ్ బట్ 12 మినిట్స్. 12 మినిట్స్ అవుతుంది. సో ఓకేనా? సో నెక్స్ట్ లెక్క రాయండి. రెండు పంపులు ఒక ట్యాంకును ఒక ట్యాంకును 10 నిమిషాలు 15 నిమిషాల్లో నింపగలవు. 10 నిమిషాలు 15 నిమిషాలు నింపగలవు. మరి ఒక పంపు 2 పంపులండి, సారీ, మరి ఒక రెండు పంపులు 20 మరియు 30 నిమిషాల్లో ఖాళీ చేయగలరు. 20 and 30 మినిట్స్లో ఖాళీ చేయగలరు. 30 మినిట్స్లో ఖాళీ చేయగలరు. నిమిషాల్లో ఖాళీ చేయగలరు. 4 పంపులను ఒకేసారి ప్రారంభించిన 4 పంపులను ఒకేసారి ప్రారంభించిన 3 నిమిషముల తర్వాత ట్యాంక్ ఎంత సమయంలో ఖాళీ చేయగలదు? ట్యాంక్ ఎంత భాగం నింపగలదు? మరియు ఇంకా ఎంత భాగం మిగలగలదు? నింపగలదు లేదా ఇంత మిగలగలదు. సో ఒకసారి క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే, 2 పంపులండి ఒక ట్యాంకును 10 నిమిషాలు మరియు 15 నిమిషాల్లో నింపగలుగుతాయి. మరొక 2 పంపులు 20 నిమిషాలు మరియు 30 నిమిషాల్లో ఖాళీ చేస్తాయి. సో ఈ 4 పంపులను ఒకేసారి ప్రారంభిస్తే 3 నిమిషాల తర్వాత ఆ ట్యాంక్ ఎంత సమయంలో నింపగలదు మరియు ఇంకా నింపితే మళ్ళీ ఇంకా ఎంత మిగలగలదు అనేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కనుక బట్టి మనం రాస్తే 2 పంపులు ఏమి ఇచ్చిండు? 10 మినిట్స్ ప్లస్ 15 మినిట్స్ ఇచ్చిండు కదా. మరొక 2 పంపులు ఇచ్చిండు, ఖాళీ చేసే పంపులు. ఈ మరొక 2 పంపులు ఖాళీ చేస్తాయి. 120 మైనస్ 1/30. సో దీని యొక్క ఎల్సిఎం తీసుకో, ఓవరాల్గా 60 అవుతుంది. 60 అనేది 10లో 6 టైమ్స్, 5లో 4 టైమ్స్, 3 టైమ్స్, 2 టైమ్స్ పోతాయి. సో మొత్తం ఎంత అంటే 10 మైనస్ 5, 5/60, నథింగ్ బట్ 12. ఓకే, అయితే ఈ 4 పంపులను ఒకేసారి ప్రారంభించిన 3 నిమిషముల తరువాత ట్యాంక్ ఎంత భాగం నింపగలదు? 3 నిమిషముల తర్వాత అంటే ఇచ్చినటువంటి ఈ మొత్తము ఒకేసారి ప్రారంభించిన తర్వాత 3 నిమిషాలు అన్నాడుగా, 3 మినిట్స్. సో 3 మినిట్స్ కాబట్టి కొట్టేయండి. ఇక 3 అనేది 1/12లో కొట్టేస్తే 1/4 అవుతుంది కదా, 1/4 అవుతుంది. సో అయితే అతను ఏమన్నాడంటే రిమైనింగ్ ట్యాంక్ ఎంత అన్నాడు. మరి ఇంకా ఎంత మిగలగలదు? రిమైనింగ్ టైం. సో రిమైనింగ్ కనుక్కోవాలి, ఇక రిమైనింగ్ ట్యాంక్ను కనుక్కోవాలి. సో ఇది కనుక్కుంటే సరిపోతుంది. సో ఇచ్చినట్టు రిమైనింగ్ ట్యాంకు అంటే
ఒక ట్యాంకును 1/4 వంతు ఖాళీ చేస్తుంది కదా, మొత్తం ఒక ట్యాంకు, దీనిని 1/4 వంతు తీసేస్తే రిమైనింగ్ ట్యాంక్ వస్తుంది కదా, అంటే 3/4 కదా. సో 4 - 1 అంటే 3/4 కదా. సో ఈ విధంగా చేయాలి, ఓకేనా. సో నెక్స్ట్ లెక్క రాయండి. సో ఒక పంపు ఒక ట్యాంకును 9 గంటల్లో నింపగలదు. 9 గంటలలో నింపగలదు. 9 గంటల్లో నింపగలదు. క్రింది భాగం నుండి లీక్ అవ్వడం వల్ల క్రింది భాగం నుండి లీక్ అవ్వడం వల్ల ఆ ట్యాంకు నిండుటకు 10 గంటలు పట్టేనంట. ఆ ట్యాంకు నిండుటకు 10 గంటలు పడుతుంది. 10 అవర్స్ పడుతుంది. 10 గంటలు పడుతుంది. అయినా నిండి ఉన్న ట్యాంకును లీకేజ్ పంపు మాత్రమే ఎంత సమయంలో ఖాళీ చేయగలదు? అయినా నిండి ఉన్న ట్యాంకును లీకేజ్ పంపు మాత్రమే ఎంత సమయంలో ఖాళీ చేయగలదు? ఎంత సమయంలో ఖాళీ చేయగలదు? సో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కనుక చదివి ఉన్నట్లయితే, ఒక పంపు ఒక ట్యాంకును 9 గంటలు నింపగలదు, ఓకే, 9 అవర్స్లో. క్రింది భాగం నుండి లీక్ అవ్వడం వల్ల ఆ ట్యాంకు నిండుటకు 10 గంటలు పడుతుందంట. లీక్ అవుతుంది క్రింది భాగం నుండి. సో ఫస్ట్ ఏమిచ్చింది? 9 అవర్స్ నింపగలుగుతుందంట. అయితే రెండో పంపు ట్యాంకు లీక్ అవుతుందంట, కింది భాగం నుండి లీక్ అవ్వడం వల్ల 10 అవర్స్ పడుతుందంట. ఇక చూడు, ఈ 10 అవర్స్ పడుతుంది. అయినా నిండి ఉన్న ట్యాంకును లీకేజ్ పంపు మాత్రమే ఎంత సమయంలో ఖాళీ చేయగలదు అంటుండు కదా. ఒక పంపు ఒక ట్యాంకును 9 గంటల్లో నింపుతుంది, ఓకే. క్రింది భాగం నుండి లీక్ అవుతున్నందున ఆ ట్యాంకు నిండుటకు 10 గంటలు పడుతుంది. అయినా నిండి ఉన్న ట్యాంకును లీకేజ్ పంపు మాత్రం నిండి ఉన్న ట్యాంకును మనకు ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అను. సో ఇప్పుడు లీక్ అవుతున్నందువలన అతనికి 10 గంటలు పడుతుంది, ఓకే. సో 1/x = ఇప్పుడు ఈ 1/xను అటు సైడ్ తీసుకుపోతే 1/9 - 1/10 = 1/xే కదా. సో దీని ప్రకారం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 90. సో 90 అనేది ఎన్నిసార్లు పోతే 10 సార్లు. సో 9 టైమ్స్. సో 1/90 19 మినిట్స్ పడుతుంది. 19 మినిట్స్. సో ఈ విధంగా చేయాలి, ఓకేనా. సో నెక్స్ట్ లెక్క రాయండి. సో నెక్స్ట్ లెక్క కనుక గమనించినట్లయితే, ఒక పంపు 24 నిమిషములలో 4/5 వంతు 24 నిమిషాల్లో 4/5 వంతు ట్యాంకును నింపగలవు. 4/5 వంతు ట్యాంకును నింపగలవు. అయినా మొత్తం ట్యాంకు నిండుటకు ఎంత సమయం పడుతుంది? మొత్తం ట్యాంకు నిండుటకు ఎంత సమయం ఇంకా పట్టును? ఇది కథ. ఒక పంపు అంట 24 నిమిషాల్లో 4/5 వంతు ట్యాంకును నింపగలవు. అయినా మొత్తం ట్యాంకు నిండుటకు ఎంత సమయం పట్టును అంటుండు.
సో 4/5 వంతు నిండుటకు ఎన్ని నిమిషాలు అనేది 24 నిమిషాలు అయితే నింపగలవు. ఒక పంపు 24 నిమిషాలు 4/5 వంతును ట్యాంక్ను నింపగలవు. అయినా మొత్తం ట్యాంకు, మొత్తం అంటే మొత్తం ట్యాంకు కావాలి. ఇక మొత్తం ట్యాంకు నిండుటకు ఇంకెంత సమయం పడుతుంది సార్ అంటుండు. సో దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 × 24/4/5 అవుతుంది. సో దీన్ని యువతల సైడ్ పోతే 24 × 5/4, 4 అనేది ఎన్నిసార్లు పోయిద్ది, 4 6 24, 6 5 ఎంత 30. సో 30 మినిట్స్ కదా. 30 మినిట్స్ అనేది ఆన్సర్ కాదు. ఎందుకు కాదు చూడు. అయినా మొత్తం ట్యాంకు నిండుటకు ఎంత సమయం ఇంకా పట్టును. సో ఒక పంపు 24 నిమిషాల్లో నింపుతుందంట. సో 24 నిమిషాలు తీసేస్తే ఎంత అవుతుంది, 6 మినిట్స్ అవుతుంది. 6 మినిట్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక పంపు అనేది 24 నిమిషాలు 4/5 వంతు ట్యాంకును నింపగలిగితే అయినా మొత్తం ట్యాంకును నిండుటకు ఎంత సమయం ఇంకా పట్టును. మొత్తం ట్యాంక్ కావాలి. ఫస్ట్ ఈ 24 నిమిషాలు 4/5 వంతు తీసేయడానికే ఇంత పడుతుంది, 30 మినిట్స్లో. ఓకేనా. అయితే ఇంకా ఎంత సమయం పడుతుంది, ఇంకా మొత్తం ట్యాంకు నిండాలంటే మొత్తం ట్యాంకును తీసుకుంటే ఓవరాల్గా 24 మినిట్స్లు తీసేయాలి. ఇక మొత్తం ఓవరాల్గా చేసింది 30 మినిట్స్ అండి. ఈ 30 మినిట్స్లో నుంచి నువ్వు 24 మినిట్స్ తీసిస్తే ఇంకా ఎంత సమయం పడుతుందంటే 6 మినిట్స్ పడుతుంది. సో ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్ లెక్క రాయండి. సో ఒక పంపు ఒక ట్యాంకును 5/6 వంతు భాగంను 5/6 వంతు భాగంను 20 మినిట్స్లో 20 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. అయినా అది 9 నిమిషాల్లో ఖాళీ చేయుటకు అది 9 నిమిషాల్లో ఖాళీ చేయు భాగం ఎంత? ఒకసారి క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఒక పంపు ఒక ట్యాంకును 5/6 వంతు భాగంను 20 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. సో 20 నిమిషాల్లో 20 మినిట్స్లో 5/6 వంతు భాగాన్ని ఖాళీ చేస్తుంది. అయినా 9 మినిట్స్లో ఎంత భాగం ఖాళీ చేస్తుంది అంటుండ్రు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అయిపోయింది కదా. 9 × 5/6 × 1/20. సో దీంట్లో నుంచి మనం కొట్టేసినట్లయితే ఇక్కడ 6 ఉంది, 2ల 3 టైమ్స్, 3 రోళ్ళ 3 3 9. సో నెక్స్ట్ 5 అనేది 4 టైమ్స్ పోయింది. సో మిగిలింది ఏంటి, 3 పైన కింద 2 × 4 8, 3/8 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, 3/8. సో ఈ విధంగా మనము పంపులు ట్యాంకులు అనే కాన్సెప్ట్ చేయాలన్నమాట. సో పంపులు ట్యాంకులు అనేది, సో ఈ కాన్సెప్ట్ అయిపోయిందండి. సో ఇంకా మా ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.